జనమే తన ప్రాణమని బ్రతికిన వాడు సేవకుడై మన ముందుకు వస్తున్నాడు. మన బాధలు మన కష్టాలు తెలిసిన వాడు. రేకుమట్ల మండల కేంద్రానికి చెందినటువంటి దళిత కుటుంబానికి చెందినటువంటి రామచంద్ర మాదేవ్ గారు రేగొండ వద్ద బస్సు ప్రమాదంలో కాలుకు దెబ్బ తాకి 28 కుట్లు పడి ఈరోజు కదలలేని పరిస్థితిలో వైద్యం చేసుకుని కదలలేని పరిస్థితిలో ఇంటి దగ్గర ఉంటున్నాడు. మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా ఈరోజు ఆయిల్ మారుతి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అన్నగారు మీ సంస్థ నుంచి వెళ్ళి ఆయనకు ఇంత ఆర్థిక సహకారం అందించాలి ఆయన లేవలేని పరిస్థితుల్లో అని చెప్పగానే స్పందించినటువంటి జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయిల్ మారుతి గారికి సిపిఎం లిబరేషన్ జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అతను స్పందించి తక్షణమే అతనికి 3,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించి అతని కుటుంబానికి ఎల్లవేళగా అండదండలు ఉంటారని చెప్పేసి అతని వైద్యానికి ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఖర్చైనా ఏదైనా హాస్పిటల్ ఖర్చైనా ఆయన వైద్య ఖర్చులు మొత్తం భరిస్తానని చెప్పేసి మాటిచ్చినటువంటి ఆయిల్ మారుతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఈ జిల్లాలో ఎక్కడ చూసినా జయశంకర్ ఫౌండేషన్ అటువంటి ఆయిల్ మారుతి గారు తనకి ఏది ఉన్నదో లేదో తెలియదు కానీ వాస్తవానికి జనానికి పేదవాళ్ళకు దేవుడై ఉంటున్నాడు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తూ ఉండు, అట్లాగే వృద్ధులకు కంటి ఆపరేషన్ చేస్తూ ఉండు, అట్లాగే ఏదున్నా స్వచ్ఛత సంస్థగా ఏ కార్యక్రమాలున్నా తన ముందుండి నేనున్నా అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల పక్షాన అండగా ఉంటున్నాడు. తన సమయాన్ని తన శక్తినంతా నిరుపేదలకు దారపోస్తూ ఉండు. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి జయశంకర్ ఫౌండేషన్కు తగిన గుర్తింపునిచ్చి ప్రభుత్వం గుర్తించి తగిన నిధులు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు జనానికి శక్తివంచన కృషి చేస్తున్నటువంటి ఆయిల్ మారుతి గారికి ప్రత్యేకమైన విప్లవాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.